హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో కెప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుందంట. ఇక కెప్టెన్సీ టాస్క్లో 3 గుడ్లను పంపించాడు రాత్రి బిగ్ బాస్. ఇక ఒకటి శ్రీజ, ఒకటి ప్రియా, ఇంకొకటి రీతు. వీళ్ళు ముగ్గురు పట్టుకొని కాసేపు ఆలోచించి దాని తర్వాత ఈ 3 గుడ్డుల్ని ఒక్కొక్కరు తినేశారంట. మరి తినేస్తే ప్రయోజనం ఉందా లేకపోతే పనిష్మెంట్ ఉందా అని ఆలోచిస్తున్న టైంకి బిగ్ బాస్ అయితే బాగా వార్నింగ్ ఇచ్చి అందరికీ కూడా హౌస్ మేట్స్కి ఇక కాసేపు ఫుడ్ అయితే పంపించలేదంట. ఇక దాని తర్వాత ఈ టాస్క్ ఏదో లైట్గా అని అనుకున్నారు. బట్ దీని తర్వాత ఇదే కెప్టెన్సీ టాస్క్. దీంట్లో చాలా కొట్టుకోవడాలు, ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయని చెప్తున్నారు. మరి ఎంతవరకు జరిగాయో చూడాల్సి ఉంది. ఇక ఇమ్మాన్యుయల్ అయితే కొద్దిగా ఫీల్ అయ్యాడంట. సో ఇమ్మాన్యుయల్ మాత్రం రీతూని అలాగే తనుజాని మంచి ఫ్రెండ్స్గా అనుకున్నాను, మరి మీరైతే వేరే వాళ్ళతో మాట్లాడుతూ నన్ను వదిలిపెట్టేశారు అని చెప్పి కొద్దిగా ఫీల్ అయ్యి ఏడ్చాడంట. బట్ ఇమ్మాన్యుయల్ మాత్రం హౌస్లో ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది ఇమ్మాన్యుయల్ అని చెప్పుకోవడంలో ఆశ్చర్యపడవలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని నవ్విస్తూ ఉంటాడు కాబట్టి. ఇక మిగిలిన వాళ్ళంతా అసలు ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. ఇక హరీష్ గారు అయితే 3 రోజులుగా అన్నం తిన్న ఆయన ఇప్పుడు తనూజ గారు అలాగే రామ్ వచ్చి బ్రతిమలాడేసరికి ఆయన కూడా తింటున్నాడంట. అందరితో బాగా మాట్లాడుతున్నాడు. సో తనూజ కూడా ఇప్పుడు ఆయన దగ్గరే కూర్చొని అన్ని మాటలు మాట్లాడుతుంది. బట్ ఆమె ఫ్లోరా గారితో కూడా మాట్లాడుంటే బాగుందని నాకైతే అనిపించింది.